చేసేదేమీ లేక వైసీపీ నాయకులు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకుంటామని కూటమి ప్రభుత్వంలోని 3 పార్టీలు సమిష్టిగా నిర్ణయం తీసుకున్నాయని ఆయన అన్నారు. పాలసీ ప్రకారం నష్టాల్లో ఉన్న పరిశ్రమను కేంద్రం ప్రైవేటీకరణ చేస్తుందని ఆయన చెప్పారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ జరగకుండా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు. మొన్న కౌన్సిల్ సమావేశంలో జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో వైఎస్ఆర్సీపీకి వేరేది ఏది చేద్దామన్నా ఎటువంటి పాయింట్ లేనటువంటి విషయంలో కేవలము ఒక స్టీల్ ప్లాంట్ ని దృష్టిలో పెట్టుకుని ఒక భూతం కింద చూపించే ప్రయత్నము ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్నారు. దాని వలన ఏంటి అని చెప్పి నేను తెలుసుకుంటే ఇది కేవలము పొలిటికల్ డెసిషన్ మూలానే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాదు. పాలసీ డెసిషన్లో ప్రైవేటైజేషన్ చేయాలని ఉన్నప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అట్లాగే కూటమి ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ దే హావ్ టేకెన్ ఎ స్టాండ్ దట్ దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ప్రైవేటైజ్డ్. యు రెస్ట్ బి అష్యూర్డ్. ఇట్ ఈజ్ ఓన్లీ కేవలము 33 మందికో ఈ కాంట్రాక్టర్స్కి ఇవ్వటం గురించి కాంప్రహెన్సివ్ మెయింటెనెన్స్ కాంట్రాక్టు. ఇది కేవలము ఈ అధికారులు కన్వీనియన్స్ గురించి చేస్తున్న కార్యక్రమం తప్ప వేరేదేమీ కాదని చెప్పి మీకు అందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున అట్లాగే